అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం, కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 26వ వార్డులో మరి శ్రీ 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 సద్గురు త్యాగరాజ స్వామి వినాయక భక్త మండలి వారిచే మరి ఈ యొక్క పర్యావరణ హిత వినాయకుడిని మరి ఏర్పాటు చేశాం. మరి దానిలో భాగంగా ఈ యొక్క సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఋతుపవనాలు కావచ్చు, అలాగే పొల్యూషన్ అనేటువంటివి చాలా ఎక్కువైపోయి మరి అతలాకుతలం అవుతున్నటువంటివి మనమంతా చూస్తున్నాం. మరి అత్యధిక వర్షపాతం పడడం, అత్యధిక ఉష్ణోగ్రత రావడం, దీనికంతా కూడా పర్యావరణం కాలుష్యం కావడమే, పొల్యూషన్. మరి దీనిలో భాగంగా శ్రీ వినాయక చవితి పండుగలు పురస్కరించుకొని మరి దేశవ్యాప్తంగా, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా పరమ పవిత్రంగా కొలిచేటువంటి గణనాథుణ్ణి మరి వాళ్ళ ఇంటి ఎలువెలుపుగా మరి వారి స్థాయికి తగ్గట్టు ప్రతి ఒక్క గ్రామంలో యువత, మరి ముఖ్యంగా పిల్లలు ఈ యొక్క పండగకి చాలా కూడా పిల్లలు అంతా కూడా కుల మతాలకు అతీతంగా మన భారతదేశంలో అయితే, మన రాష్ట్రంలో అయితే, మరి ముఖ్యంగా మన కదిరిలో అయితే అందరూ కలిసి మెలిసి చేసుకునేటువంటి పండుగల్లో వినాయక చవితి పండుగ కూడా ఒకటి. మరి దానిలో భాగంగా కాలుష్యరహిత వినాయకుడిని చేయాలనేటువంటి ఒక థాట్ రావడం, మరి దానికి గత సంవత్సరము నాంది పలికాం. మరి వెదురుతో మేదర మేదర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి వీరయ్య, ఆయన సతీమణి, మరి ఆ యొక్క వారికి సహకరించినటువంటి వ్యక్తుల్ని మేము సంప్రదించడం, మరి మేము అడగ్గా ఖచ్చితంగా మీకు చేయిస్తామని లాస్ట్ ఇయర్ కూడా వెదురుతోనే మాకు వినాయకుడిని పండగ ఒక నెల ఉందనగానే వాళ్ళు స్వయంగా ఉదయము మరి వాళ్ళు స్నానాదులు అన్నీ పూజ ఆచరించి మరి వినాయకుడిని చేయడం ప్రారంభిస్తారు. దాదాపు ఒక నెల రోజులు మొత్తం స్వస్థాలతోనే చేతుల మీదే వినాయకుడిని ఇక్కడ కూడా పొల్యూట్ లేకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా, ఎటువంటి రసాయనాలు వాడకుండా, పెయింటింగ్స్ తదితరాలు మరి ఈ వినాయకుడిని కేవలం ప్రకృతి సహసిద్ధంగా లభించేటువంటి వెదురుతో మరి అటువంటి టైన్ పూరి దానిలతో ఈ యొక్క వినాయకుడిని వాళ్ళు సిద్ధం చేశారు. మరి గత సంవత్సరంలో మన కదిరిలోకి సంబంధించినటువంటి అందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అయితేమి, పెద్దలు అయితేమి, మేధావులు అయితేమి అంతా సందర్శించారు. మరి గత సంవత్సరం కూడా మనకి కదిరి ప్రాంతంలో కాలుష్యరహిత వినాయకుడు ఏర్పాటు చేశారని ప్రస్తుతం మన ఎమ్మెల్యే శ్రీ కందుకుంట వెంకటప్రసన్న గారు కూడా ఆనాడు మన విగ్రహాన్ని సందర్శించినప్పుడు మరి అందరూ పొలిటీషియన్స్తో పాటు ఆయన కూడా అప్రిషియేట్ చేయడం, మాకు ఎంకరేజ్ చేయడం, ఇలాగే కొనసాగించండి అని చెప్పడం, సజెషన్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా అందరూ లాస్ట్ ఇయర్ మాదిగే ఈసారి పెట్టడము మరి అట్లే బాగుండదు అనేటువంటి మా వాళ్ళంతా కూడా చెప్పినా కూడా లేదు, మనము పర్యావరణ హితగా మొత్తం పొల్యూషన్ లేకుండా, రసాయనాలు లేకుండా మరి వినాయకుడిని సిద్ధం చేయాలని ఒక తీర్మానం తీసుకోవడం, మరి దాంట్లో భాగంగా ఈ శ్రీ 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 సద్గురు త్యాగరాజ స్వామి వినాయక భక్త మండలి వారిచే అందరూ కూడా మరి ఈ వినాయకుడిని మరి వెదురు బొంగులతో కేవలం తాళ్ళతో మాత్రమే, ప్రకృతి సహసిద్ధంగా లభించేటువంటి తాళ్ళతో మాత్రమే మరి ఈ వినాయకుడిని సిద్ధం చేయించాం. వీరయ్య గారు, ఆయన సతీమణి గత 20 రోజుల నుండి వారు, అంటే గత సంవత్సరంలో ఒక్క ముఖం మాత్రమే ఏర్పడి ఈసారి త్రిముఖ వినాయకుడు, అలాగే మూషిక వాహనుడు, అక్కడ ముందర శివలింగం కూడా చాలా సహసిద్ధంగానే మరి ఇవన్నీ రెడీ చేయించాం. మరి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాము, మరి వినాయకుడు ఒకవైపు ఇక్కడ మనం గమనిస్తే గద చేతిలో పట్టుకొని మళ్ళీ మోషికాన్ని వినాయకుడు రథం మాదిగా తీసుకువెళ్ళేటువంటి ఆలోచన విధానంతో ఇదంతా క్రియేట్ చేసి ఈ యొక్క వెదురు వినాయకుడిని రెడీ చేశాము. మరి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవలో మరి ప్రకృతికి సహసిద్ధంగా వచ్చేటువంటి వనమూలికలతో మరి ప్రతి ఏటా పూర్వం మనం ఒకసారి గమనిస్తే ఈ వినాయక చవితి సందర్భంగా కొన్ని వనమూలికలు ఏవైతే లభిస్తాయో మనకి ఆ వనమూలికలతో స్వామివారి ప్రతిమలను మన్ను ఏదైతే లభిస్తుందో ఆ బంకమన్నుతో ఈ యొక్క వినాయకుని ప్రతిమను రెడీ చేయడము, మరి అవి తీసుకుపోయి నదీ జలాల్లో కలపడం. మరి ఆ నదీ జలాల్లో కలుపుతూనే మరి అక్కడ ఉన్నటువంటి జీవరాశులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటర్ కావచ్చు, ఎక్కడ కూడా పొల్యూట్ కాకుండా మరి వాళ్ళకి ఇంకా
సత వచ్చేటువంటిది. మరి అటువంటిది కాలక్రమేపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చిన తర్వాత ఒకరికొకరు పోటీ పడడం, పెద్ద పెద్ద వినాయకులు పెట్టుకోవడం, రసాయనాలతో కూడుకున్నటువంటి వినాయకులను తయారు చేయించడం. మరి ఇది కాలక్రమేపీ అవుతుంది. దీనివల్ల మేధావులు, సైంటిస్టులు చెప్పడం ఏమంటే, ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో సిద్ధం చేసినటువంటి గన్నాథుడిని నిమజ్జనం చేసిన ప్లేస్‌లో ఆ జీవరాశులు చేపలు కావచ్చు, ప్రకృతి సహసిద్ధంగా ఆడ జీవించేటువంటి అవన్నీ కూడా పొల్యూట్ అయ్యి చనిపోతున్నాయి. మరి పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతుంది. మరి జీవరాశులు ఏవైతే సహసిద్ధంగా ఉన్నటువంటి ఆ జీవరాశులు అవి దాంట్ల పని అవి చేసుకొని పోతే మరి అన్నీ కూడా బావుంటాయి. ఆ వాటర్ కూడా పొల్యూట్ కాకుండా ఉంటది అని చెప్పారు. మరి కానీ ఇక్కడ మనం ఏమంటే పండగని మనము చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నామే గానీ, సమాజానికి మనము ఏం చేస్తున్నాం అనేటువంటిది ప్రతి ఒక్కరం గూడా గ్రహించలేకపోతున్నాం. మేము గూడా గత సంవత్సరం కంటే ముందు గూడా మేము గ్రహించలేకపోయాం. మరి పర్యావరణ హితంగా ఉండాలని సైన్స్ చెప్తుంది. ప్రతి ఒక్కరు గూడా చెప్తున్నారు. మరి దాంట్లో భాగంగా మరి మా వంతు బాధ్యతగా కదిరిలో ఉన్నటువంటి మన్నుతో రెడీ చేసిన చిన్న వినాయకులు గూడా కొంతమంది ప్రతిష్ఠించారు. వాళ్ళకి అప్రిషియేషన్ కానీ ఆ మన్నులో గూడా రసాయనాలు కెమికల్ కలిపినటువంటి వినాయకులు ప్రతిమలను ప్రతిష్ఠిస్తున్నారు. మరి మేము గూడా ఒకటే సజెషన్ ఇస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం గూడా ఒకటే చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గూడా ఒకటే సజెషన్ ఇచ్చారు. కాలుష్యరహితంగా వినాయకుల ప్రతిమను రెడీ చేయండి అని. మరి మన జిల్లా కలెక్టర్ గారు గూడా మనకి పోస్టర్స్ పెద్ద పెద్ద పోస్టర్స్ ఏసి మన జిల్లా యావత్ మన సత్యసాయి జిల్లాలో అంతా గూడా పోస్టర్స్ అంతా కనిపించాయి. కాలుష్యరహిత వినాయకుడిని పూజిద్దాం. బంకమన్నుతో తయారు చేసినటువంటి వినాయకుడిని పూజిద్దాం. పొల్యూషన్‌ని కాలుష్యాన్ని పొల్యూట్